హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ వంకాయ కర్రీ వండుతున్నానండి, నెత్తళ్ళు వేసి. అవి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ప్యానం పెట్టి ఆయిల్ వేసి నెత్తళ్ళు వేసి కొంచెం చిటికెడు పసుపు వేసానండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేస్తాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసానండి. అసలు వంకాయలు వేయాలి. బెండకాయలు బాగా కొంచెం అటు ఇటు వేపి కలిపిన తర్వాత వంకాయ పీసులు వేసాను, వంకాయ ముక్కలు వేసాను. అవి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేస్తే బాగా మగ్గుతాయండి. అవి బాగా అలాగే అయిపోయిన తర్వాత నెత్తళ్ళు వేసి వేపాను. తర్వాత వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే ముందు వేస్తాను. కారం వేసానండి 2 స్పూన్లు. ఆ తర్వాత పక్కన బయట పొయ్యి మీద పెట్టానండి, ఎసరు పెట్టి. ఎసరు వస్తే బియ్యం వేస్తాను. అది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి కూర వేపుతూ ఉండాలి. లేట్ అయిపోద్ది అనేసి స్టవ్ మీద చేస్తాను, లేకపోతే కట్టెల పొయ్యి మీద వేసిద్ది. బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేస్తే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని 15 hours అయ్యాక ఈ లోపల అన్నం ఉడికిపోయిందండి, వంచేస్తాను. చూసి వంచేస్తానండి. ఈ కూర అన్నం అయిపోయిన తర్వాత మళ్ళా నా అబ్బాయికి బీరకాయ వేపుడు చేస్తానండి, అది కూడా చూపిస్తాను. ఏంటంటే కొంచెం పులుపు వేస్తున్నానండి. టమాటా కోసి కట్ చేసేసి కన్నా చేతులతో పిండేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు చేతితోటే నూరుకుంటానండి. కొంచెం వాటర్ బాగా మగ్గిన తర్వాత ఇది వేసుకోవాలండి. వాటి కింద అవి కప్పెట్టాను మామూలుగా. మళ్ళీ ఇప్పుడు అది అలా కలుపుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. టమాటా పెద్ద ఉడకన అవసరం లేదండి. కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడు అది కట్టేసి ప్యానం పెట్టి ఇప్పుడు బీరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. పోపులు వేస్తున్నాను, అంటే ఓన్లీ ఆవాలు మినప్పప్పు అండి. అన్నం ఒక వేరే తప్పల్లోకి తీసుకున్నాను గిన్నెలోకి. ఎల్లుల్లిపాయలు వేస్తానండి. ఎల్లుల్లిపాయ అటు ఇటు బాగా కొంచెం దోరగా వేపి మాడగా వేపినట్టు వేయాలి. అలా వేపితే టేస్ట్ వస్తుంది. కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసానండి, ఎండుమిర్చి, పసుపు, బీరకాయ బాగా మగ్గనిచ్చేస్తా, మూత పెట్టేస్తే అవే మగ్గిపోతాయండి. వాటర్ ఎక్కువ వస్తుందండి వాటికి, బీరకాయలకి.
ఈ 2 కర్రీలు ఇలా చేయబోదులకి టైం అయిపోయింది ఇంకా వేస్తాను ఉండు నీకే. వారు అన్నం కూడా పెట్టామన్నాడు మా అబ్బాయి, ఇద్దరికి పెట్టేసాను నేను. పాపం బీరకాయ తినేస్తాను అనేసి బీరకాయ మానేసి చారు వేసుకున్నాడండి. చారు అంతకు ముందు రోజే ఈవినింగ్ పెట్టాను, ఆ రోజు మార్నింగ్. నచ్చితే మీకు సార్తో తింటున్నాడు. సబ్స్క్రైబ్. బీరకాయ ఎప్పుడు తీసుకురానా?